హలో గాయ్స్, బ్రేక్ఫాస్ట్ కోసం స్మూతీ చేసుకుందామని నైటే పల్లీలు నానబెట్టుకున్నాం. చూసారు కదా, పల్లీలు అయితే బాగున్నాయి, కానీ దాని లోపల మొత్తం ఉండే మట్టి అంతా పైకి వచ్చేసింది రెడ్ కలర్. అందుకోసమని బాగా వాష్ చేసుకున్నాం. తర్వాత వాష్ చేసుకున్న పల్లీలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండి తీసుకొని కాస్త జల్లెడ పట్టుకొని దాన్ని కప్లో వేసుకోండి. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. దానికి సరిపడా వాటర్ తీసుకొని ప్యాన్లో వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే అది బాగా గట్టిపడాలన్నమాట. రాగి పిండి ఒక పేస్ట్ లాగా అవ్వాలి. కాస్త లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు తీసుకొని ఆ రాగి పిండి మొత్తం అందులో వేసేయండి. ఉండలు లేకున్నట్టు బాగా మిక్స్ చేసుకోండి రాగి పిండిని మొత్తం. ఇప్పుడు ఈ రాగి పిండి బాగా కలుపుకున్న తర్వాత మనకు ఒక పేస్ట్ అవుతుంది. పేస్ట్ అంటే అది బాగా దగ్గర వస్తుంది అన్నమాట. పేస్ట్ అంటే పేస్ట్ లాగా కాదు, అంటే దాంట్లో ఉండే పచ్చి వాసన మొత్తం పోతుంది. రాగి పిండిలో కొంచెం ఉడికినట్టు అవుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉంది. ఇంకా బాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద మొత్తం అంటుకుంటుంది అన్నమాట. సిమ్లో చేసుకుంటేనే మంచిది. మీకు సరిపడా వాటర్ లెవెల్ వేసుకోండి. చూసాక నాకు లైట్గా ఉండలు వస్తుంది. తర్వాత నేను ఇంకా బాగా కలుపుకున్నా. అప్పుడు అది బాగా పేస్ట్ అయిపోతుంది, మెత్తగా వస్తుంది, ఉడికిపోయి రాగిపిండి. ఆల్మోస్ట్ పేస్ట్ అయితే అయిపోయింది, దగ్గర పడింది కదా, పిండి అంతా గట్టిగా అయింది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకొకసారి లైట్గా అలా కలుపుకొని తర్వాత పక్కన తీసుకోండి. ఈ పేస్ట్ మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన ఏదో ఒక ఫ్రూట్ తీసుకోండి. బనానా ఉంటే బనానా తీసుకోండి, లేకపోతే యాపిల్ ఉంటే యాపిల్ తీసుకోండి. నా దగ్గర అయితే ఇక్కడ యాపిల్ ఉంది, నేను యాపిల్ తీసుకున్నా. మీరు ఏ ఫ్రూట్ అయినా చూస్ చేసుకోండి. నేను ఇక్కడ యాపిల్ని బాగా పీల్ చేసుకున్నా, ఎందుకంటే నాకు ఆ స్కిన్ అంత ఇష్టం ఉండదు. ఇంకా మిక్సీ కూడా ఒక్కొక్కసారి సరిగా పడదు పీల్ ఉంటే. అందుకని బాగా తీసేసుకోండి పీల్ చేసి. నేనైతే పీల్ చేయడానికి చాలా కష్టపడ్డా. ఇది ఎందుకో అసలు పీలే అవ్వాలి, పీలర్ సరిగా పనిచేయలేదు ఏమో, అలా సగం సగం వచ్చింది. ఇంకా నేను అలాగే వదిలేసి దాన్ని ఈ మాత్రం పీల్ చేసుకున్నాను నేనైతే. తర్వాత దాన్ని బాగా చిన్న పీసెస్ లాగా, చిన్నగా అంటే మరీ అంత చిన్నగా కాదు, ఒక మీడియం సైజులో కట్ చేసుకోండి. మొత్తానికైతే యాపిల్స్ అన్నిటినీ బాగా చిన్నగా పీల్ చేసుకున్నా. అనేది ఒక యాపిలే తీసుకున్నా. ఇప్పుడు పల్లీలు వేసుకున్న మిక్సీ జార్లోనే కొన్ని నీళ్ళు పోసుకోండి, బాగా మిక్సీ పడాలి కదా, అందుకని. ఇప్పుడు అదే జార్లోకి మనం కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ ఉన్నాయి కదా, యాపిల్ పీసెస్ వేసుకోండి. మీరు కట్ చేసుకున్న ఏ ఫ్రూట్ అయినా వేసుకోండి, పైనాపిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ పీసెస్ అన్నీ వేసాక స్వీట్నెస్ కోసం కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుంటున్నా. మీ దగ్గర డేట్స్ ఉంటే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సీడ్స్ తీసేసి. తర్వాత ఇందులో చియా సీడ్స్ ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మీకు నచ్చినట్టు వేసుకోండి. సీడ్స్లో కూడా ఒమేగా 3 ఉంటుంది, ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్ వచ్చేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నా. మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నా కూడా ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్లో కూడా వెజిటేరియన్స్కి యూజ్ అయ్యే ఒమేగా 3 ఉంటుంది. వెజిటేరియన్స్లో ఒమేగా 3 చాలా తక్కువ ఉంటుంది. మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఒమేగా 3లో బాగా ఒమేగా 3 ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న రాగి పేస్ట్ ఉంది కదా, బాయిల్ చేసుకున్నది, అదంతా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. బాగా అతుక్కుంటుంది, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది వేయడానికి. ఈ పేస్ట్ అంతా వేసేయాలి. తర్వాత అలా లైట్గా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం అన్నీ కలిసి మిక్సీ పట్టినప్పుడు మంచి స్మూత్ పేస్ట్ వస్తుంది, ఒక స్మూతీ లాగా. మిక్సీ పట్టుకుందాం. ఇంకా ఒక స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు దాన్ని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కాసేపు మిక్సీ పట్టుకోండి టెక్స్చర్ని. అదే ఆ పేస్ట్ని బాగా మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇంకా కావాలంటే దీంట్లో వాటర్ వేసుకోండి. మిక్సీలోనే ఫస్టే వాటర్ వేసేయకండి. మిక్సీలో ఫస్టే వాటర్ వేస్తే ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది అన్నమాట అంతా. మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్ని కూడా వాడండి.
కొన్ని వాటర్ వేసి కొంచెం బాగా కలపండి. మొత్తం అంతా కలుస్తుంది అనమాట. టెక్స్చర్ చూసారు కదా, స్మూతీ టెక్స్చర్ వచ్చేసింది కదా. మీకు ఇంకా కావాలంటే ఇందులో కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ వాటర్ కాకుండా. లేకపోతే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇంకా బాగా మిక్సీ పట్టచ్చు, మంచి స్మూతీ టెక్స్చర్ వస్తుంది. నేను డేట్స్ అయితే వేయలేదు ఇక్కడ, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. చూసారు కదా టెక్స్చర్, చియా సీడ్స్ ఉంది, ఇంకా ఇలా తగులుతూ ఉంటుంది అనమాట బాగా తాగుతున్నప్పుడు ఆ స్మూతీ. ఈ స్మూతీ ఎందుకోసం అంటే మీకు చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఈ స్మూతీ తాగితే. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి నేను అసలు లంచే చేయలేదా అని మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ స్మూతీ కూడా. కాకపోతే కొంచెం లైట్గా రా స్మెల్ ఉంటుంది, మీరు దానికోసం డేట్స్ యాడ్ చేస్తే ఆ రా స్మెల్ అనేది తగ్గిపోతుంది అనమాట. రా స్మెల్ ఎందుకు వస్తుందంటే దాంట్లో మనం పచ్చి పల్లీలు వేసాం కదా, అందుకని లైట్గా వస్తుంది. సో స్మూతీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.